Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Programming in C. Today topic switch statement. In previous video we have studied about conditional statements. Conditional statements will take the decision based on a particular condition to decide which statement to be executed next. So it means there are the two blocks are there which to be executed, that will be taken a decision based on a particular condition. Those are called as a conditional statements. We have studied if else and nested if conditional statements. Today we will discuss about the switch statement. So generally the switch statement is a multiple selection statement. Multiple selection statement. So this switch statement is used whenever there are the multiple choices are there. There are the multiple choices are there. So these are the multiple blocks is there which need to be executed. ఏది ఎగ్జిక్యూట్ కావాలి దీంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి గ్రేడ్ పర్సంటేజ్ అనేది 90% వస్తే ఓ గ్రేడ్ ఇవ్వాలి, గ్రేటర్ దెన్ 80% అయితే ఏ గ్రేడ్ ఇవ్వాలి, గ్రేటర్ దెన్ 70% అయితే బి గ్రేడు, గ్రేటర్ దెన్ 60% అయితే సి గ్రేడు. దాన్ని గ్రేడ్స్ అసైన్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ కండిషన్స్ అనేవి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లలో వీ హ్యావ్ టు యూజ్ ద స్విచ్ స్టేట్మెంట్. Switch statement. So whenever there are the multiple choices, so for example, another thing that I want to read the value from the user నుంచి ఒక వాల్యూ రీడ్ చేయాలి. ఆ రీడ్ చేసినటువంటి నెంబర్ని వర్డ్స్లో డిస్ప్లే చేయాలి. వర్డ్స్లో డిస్ప్లే చేయాలి. రీడ్ చేసిన వాల్యూని వర్డ్స్లో డిస్ప్లే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద యూజర్ ఎంటర్ ద 1, యూ హ్యావ్ టు డిస్ప్లే ONE1. 2 ఎంటర్ చేసిన అనుకోండి TWO2. 3 ఎంటర్ చేసిన అనుకోండి THRAE3. లైక్ దట్ వీ హ్యావ్ టు డిస్ప్లే. సో ఎలాంటి దిస్ సిచ్యువేషన్లో లేదా మల్టిపుల్ చాయిసెస్ ఆర్ దేర్. ఇలాంటి మల్టిపుల్ చాయిస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. ద సింటాక్స్ ఆఫ్ ద స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ స్విచ్ అండ్ వీ హ్యావ్ టు గివ్ సమ్ ఎక్స్ప్రెషన్ అట్ ద కండిషన్. వీ హ్యావ్ టు గివ్ ద కండిషన్, దెన్ కేస్, దెన్ కాన్స్టెంట్. Case is a keyword here. Constant, for example 1 na 2 na 3 na, case 1 na case 2 na 2 3 వచ్చు, లేదా you can give alphabets A B C. Either we can give alphabets or either you can give alphabets or either you can give integers కానీ alphabets కానీ మాత్రమే ఇస్తావు కాన్స్టెంట్స్. Then after execution here you have to write the statements whenever the expression result మ్యాచెస్ విత్ దిస్ కాన్స్టెంట్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ ఒక కండిషన్ అన్న, ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కండిషన్ వాల్యూ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒక రిజల్ట్ అనేది వస్తుంది కదా, ఆ రిజల్ట్ ఏమై ఉండొచ్చు అంటే 1 2 3 4 కానీ లేదా ABCD కానీ అయి ఉంటుంది. సో రిజల్ట్ 1 అయింది అనుకోండి కేస్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, రిజల్ట్ 2 అయింది అనుకోండి కేస్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, రిజల్ట్ 3 అయింది అనుకోండి కేస్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లైక్ దట్. సో ఆ కేస్ 1 అయినప్పుడు ఏ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ కావాలో ఆ స్టేట్మెంట్ డాష్ అంటే ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తాం. దెన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ కేస్ వీ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ దిస్ స్విచ్ స్టేట్మెంట్. ఫర్ దట్ వన్ బ్రేక్. ఈ బ్రేక్ కనుక ఇవ్వలేదనుకోండి కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆల్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో యూ హ్యావ్ టు గివ్ ద బ్రేక్. సో దట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద స్విచ్ స్టేట్మెంట్. Then you can give the multiple statement. Furtherly last we have to give the default. Default ఎందుకు, ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ, the result of the expression if not match with any case value, the default will be executed. So here first I given the expression example demonstration here. Here the expression is any expression that will be give either integer or character value. అంటే 1 2 3 కానీ లేదా ఆల్ఫాబెట్స్ కానీ అన్నా కదా, 1 2 3 అంటే ఇంటీజర్ వాల్యూ, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ద కీవర్డ్ కేస్ ఈజ్ ఫాలోడ్ బై అన్ ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టెంట్. కేస్ తర్వాత ఏమి ఉండాలి, కాన్స్టెంట్ అన్నా కదా, దట్ కాన్స్టెంట్ మేబీ ఇంటీజర్ కావచ్చు లేదా క్యారెక్టర్ గాను ఉండొచ్చు. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్,
ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతుందో దాన్ని క్యాల్కులేషన్ చేస్తుంది. రిజల్ట్ ద వాల్యూ ఇట్ గివ్స్ ఇస్ దెన్ మ్యాచ్డ్. వాల్యూ ఇట్ గివ్స్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ ఏందో ద రిజల్ట్ ఈజ్ మ్యాచ్డ్ 1/1 అగెన్స్ట్ ద కేస్ వాల్యూస్. ఆ కేస్ వాల్యూస్తో ఒకదాంతో ఒకటి మ్యాచ్అప్ చేసుకుంటూ పోతుంది. వెన్ ద మ్యాచ్ ఈస్ ఫౌండ్ ద స్టేట్మెంట్ విత్ ఇన్ దట్ కేస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. The statements within that case is executed. Okay, so whenever after execution of that case we have to stop that execution, for that one we have to use the break statement. The break statement stop the execution and jumps the control out of the switch statement. If no matching case found, the statements in the default are be executed. Okay, so this is an example switch statement. Now I will give the example of the switch statement. I did not given in the material, see just on the paper. See for example, so I will read, I am writing a small program as include stdio.h. సో ఎవ్రీ ప్రోగ్రాంలో అవుట్పుట్ అనేది ఖచ్చితంగా ఇన్పుట్ తీసుకోకుండా అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తాం కనుక అవుట్పుట్కి సంబంధించిన printf ఫంక్షన్ ఏ హెడర్ ఫైల్లో ఉంటుంది, stdio.h హెడర్ ఫైల్లో ఉంటుంది కనుక వీ హావ్ టు స్టార్ట్ విత్ దిస్ వన్. నెక్స్ట్ void main. So our program concept is we have to read a number and print it in words. We have to read any number from 1 to 5. 1 నుంచి 5 వరకు ఉన్న ఏదైనా ఒక నెంబర్ని రీడ్ చేసి దాన్ని వర్డ్స్లో డిస్ప్లే చేయాలి. అంటే యూజర్ 1 ఎంటర్ చేసి అనుకోండి ONE 1 అని, 2 ఎంటర్ చేస్తే 2WO 2 అని, 3 ఎంటర్ చేస్తే THRE 3 అని మనకు డిస్ప్లే కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రీడ్ దట్ నెంబర్. యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూ అవుతుందో వాల్యూని రీడ్ చేయాలి. సో ఐ నీడ్ వన్ వేరియబుల్. సో దట్ ఇంటీజర్ వేరియబుల్ ఈజ్ ఇంటీజర్. నెక్స్ట్ యూ హ్యావ్ టు రీడ్ printf enter a number. Then you have to read that number scanf. The scanf function లో ఏమి ఇవ్వాలి మనము, ఫార్మాటింగ్ కంట్రోల్ స్ట్రింగ్స్. how many values are reading, only one, that is integer. give %d, only 1%d, comma ampersand a, that will be stored in the a. Now switch expression is only a here, there is no any calculation. ఏలో ఉన్న వాల్యూ రీడ్ చేసిన తర్వాత 1 అయింది అనుకోండి, సింపుల్లీ కేస్ 1 కోలన్, ఇది కోలన్ అంటున్నా. నెక్స్ట్ వాట్ యు హావ్ టు డిస్ప్లే, printf ONE1 అని మనకి ఇలా డిస్ప్లే కావాలి. లాస్ట్కి ఏం కావాలి, ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ONE1 go to break. నెక్స్ట్ కేస్ 2 printf TWO2, then break. Next case 3 print f3, then break. Case 4 colons, ఇవన్నీ these are the colons. printf 4, next break. Next case 5 printf 5. So our program is to read any number from 1 to 5. So for example, if user 6 enter చేసిండు లేదా 10 enter చేసిండు 12, సో అటువంటి ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా ఎగ్జిక్యూట్ కావద్దు. అప్పుడు ఏం రావాలి, డిఫాల్ట్ printf invalid number అని డిస్ప్లే కావాలి. there are only 5 chances are there, 5 choices are invalid number, only 5 choices are there, either 1, 2,
3, 4, 5 you have to give, but user given 20, so automatically invalid number next zero. So we have to close the switch statement here first, then we have to close the main method. So this is a program to read a number. The program is read a number from 1 to 5 and prints in words. So this is a use of switch statement. ఇలాంటి సిచ్యువేషన్ లో స్విచ్ స్టేట్మెంట్ రాడు. జస్ట్ copy this program in your notebook after switch statement. Okay, so these are the conditional statements. These are the conditional statements. Most important, sir, everybody has to learn all the conditional statements. If else, nested if, switch, if four kuda నేర్చుకోవాలి. Okay, next class lo we'll see about the looping statements or iterative statements. Okay, students.